తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగే గంగమ్మ జాతరకు నగర ప్రజలు విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటారు. రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా అమ్మవారి జాతరలకు చిన్నపిల్లలను అమ్మవారికి ఇష్టమైన విచిత్ర వేషధారణలో అలంకరిస్తారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాన్ని నేటితరం యువతీ యువకులు చిన్నారులు పాటిస్తున్నారు. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల వెంకన్న సోదరి తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే టెంపుల్ సిటీ తిరుపతి వాసులంతా కూడా ఏడాది మొత్తం కూడా ఎప్పుడెప్పుడు గంగమ్మ జాతర వస్తుందా, ఎప్పుడెప్పుడు వేషం కడదామా అన్నటువంటి ఆతృత వారంతా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ శుభగడియలు రానే వచ్చాయి. బైరాగి వేషంలో గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులంతా కూడా వారి యొక్క పిల్లలను బైరాగి వేషంలో ధరించి అమ్మవారిని దర్శించుకునేందుకు వారంతా కూడా తరలి వచ్చారు. ఇది ఒక ఆచారంగా వస్తోంది సంవత్సరాల తరబడి. ఈ విధంగా వేస్తే ప్రజలకి మన పిల్లలకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో పిల్లలకి ఈ విధంగా 7 రోజులు వేషాలు వేసుకొని అమ్మ దర్శనానికే తీసుకొని వస్తాం. ఓవరాల్ గా చూస్తారు, ఏడాది మొత్తం కూడా జాతర కోసం ఈ యొక్క వేషాల కోసం ఎదురు చూస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా పిల్లలు బాగా వేస్తుంటారు. మా ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది ఆనవాయితీగా వచ్చే ఆచారం కాబట్టి జాతరగా ప్రతిసారి జరుపుకుంటాం. మేము వారం రోజులు 7 రకాల జాతర ఉత్సవాలలో పాల్గొంటాము. పిల్లోళ్ళని తీసుకొని అమ్మవారికి ఆనందంగా బూతులు తిట్టుకుంటూ చేసే జాతర ఇది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే డేట్ మారిన దాని వల్ల కొంచెం ఇదిగా ఉంది. అయితే అంతా బాగా జరుగుతుంది. ఈ ఏడాది ఎన్నికల కారణంగా ఈ రోజు ముందుగా రావాల్సిన అమ్మవారి జాతర కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. మీ అబ్బాయిని కూడా సుందరంగా అలంకరించి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తోందమ్మా? యాక్చువల్గా మేము బెంగళూరు నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఈ జాతరలో? చాలా హ్యాపీగా ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడానికి. వీక్ చేంజ్ అయినా పర్వాలేదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి ఈ జాతర సెలబ్రేట్ చేసుకుంటాం. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి తిరుపతి గంగమ్మ జాతరకు 100 ఏళ్ల నాటి ఆచార సాంప్రదాయాలను ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. తిరుపతి ఒక కుగ్రామంగా ఉన్నప్పటి నుండి ఈరోజు తిరుపతి నగరంగా విస్తరించినప్పటికీ 100 ఏళ్ల నాటి ఆచార సాంప్రదాయాలను ఎక్కడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు గంగ జాతరలో వారి యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తొలి రోజు బైరాగి వేషంలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.